గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబైంది. రేపు గణేష్ నిమజ్జనాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన లేక్లతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి 72 కృత్రిమ కొలనులు కూడా నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని ప్రధాన లేకులలో 134 స్థిర క్రేన్లు, 254 మొబైల్ క్రేన్లు కూడా ఉంచారు. హైడ్రా పర్యాటక శాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్లో 9 బోట్లను, డిఆర్ఎఫ్ టీంలను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే 200 గజ ఇతగాలను కూడా సిద్ధంగా ఉంచారు. నిమజ్జనం సందర్భంగా 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 13 కంట్రోల్ రూమ్లతో పాటు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. 303 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీంలను కూడా రంగంలోకి దింపారు. వేడుకల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 14,486 మంది శానిటేషన్ వర్కర్లను కూడా 3 షిఫ్టులలో పనిచేయనున్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో కూడా మొత్తం 56,187 తాత్కాలిక లైటింగ్ ను కూడా ఏర్పాటు చేశారు. 3 షిఫ్ట్లలో పనిచేసేలా అంబులెన్స్లతో సహా 7 మెడికల్ క్యాంపులను కూడా సిద్ధంగా ఉంచారు. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర జరగనుంది. సికింద్రాబాద్, ప్యాట్నీ, రాణిగంజ్, ట్యాంక్ బండ్, టౌలీ చౌకీ, మెహందీపట్నం, ఖైరతాబాద్, టపాచాబుత్రా, ఆసిఫ్ నగర్, ఎంజే మార్కెట్ ప్రధాన రహదారులపై ఇతర వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్, బుద్ధ భవన్ వెనుక ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్లో పార్కింగ్లకు స్థలం కేటాయించారు.